హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఇంట్లో కొన్ని చిన్న చిన్న క్లీనింగ్ పనులు చేశానండి. బెడ్షీట్ మార్చడం, ఇలా మంచం కింద బూజు దులపటం, మంచం కింద డిజైన్ లాగా చిన్న చిన్న గ్యాపులుగా ఉండిద్దండి. ఆ గ్యాపుల్లో బూజు ఎక్కువగా ఉండిద్ది. అప్పుడప్పుడు ఇలా బ్రష్ తీసుకొని మొత్తం దులుపుతూ ఉంటాను. ఇటువైపున అందినంత వాటికి ఇటువైపున బ్రష్ తీసుకొని దులుపుతానండి. మంచం కొంచెం లాగి మళ్ళీ అటువైపున బూజు దులుపుతాను. మంచం కింద పిల్లల స్కూల్ బ్యాగులు అవి పెడతానండి. ఇప్పుడేమో అవసరం లేదు కదా, పళ్ళ మీద పెట్టేశాను. ఈ బ్యాగ్ ఒక్కటే ఉంది. ఈ బ్యాగ్ కూడా మా అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తుంది, బెటర్మెంట్ రాపిస్తున్నాము. ఇంకా తను చదువుకోవాలి కదా, అవసరమైద్దిలని ఈ బ్యాగ్ బట్టికే కింద ఉంచాను. ఒక్కొక్కసారి నేను దులుపుతూ ఉంటానండి, ఒక్కోసారేమో పిల్లలు దులుపుతారు. ఎక్కువ శాతం పిల్లల చేతే దులిపిస్తాను మంచం కింద. మనం కొంచెం మంచం కిందకు దూరి దులపాలంటే కష్టంగా ఉండిద్ది కదండి, అందుకని పిల్లల చేతే దులిపిస్తాను. కాకపోతే వీడియోలో వాళ్ళు కనిపించరంట, అందుకని నేనే క్లీన్ చేయాల్సి వచ్చింది. మంచానికి ఇదిగోండి ఇక్కడ డిజైన్లు ఉన్నాయి కదా, ఈ డిజైన్ గ్యాపుల్లో కూడా ఎంత దుమ్ము ఉండిద్దోనండి, చాలా డస్ట్ ఉండిద్ది. ఇంకా అది కూడా బ్రష్ తీసుకొని నీట్గా దులిపేస్తున్నా. ఎంతైనా దులపనేయండి, ఈ గ్యాప్లో మాత్రం దుమ్ము అనేది కొంచెం కనపడతానే ఉండిద్ది. వాటర్ పెట్టేమో దులపలేము, వాటర్ పెట్టి తుడిచామనుకోండి ఇవి టేకేవి కదా, కలర్ పోతాయంట, పాడైపోతాయంట. అందుకని ఇంకా ఒక క్లాత్ తీసుకోనో ఇలా బ్రష్ తీసుకోనో దులపటమే. బెడ్షీట్ తీసేసి ఇంక తీసేసిన బెడ్షీట్ పెట్టి దులుపుతున్నానండి. ఇది ఎలా అయినా మనం ఉతుకుతాం కదా, ఇప్పుడు ఉతికేదే కదా, అందుకని ఇంక ఈ బెడ్షీట్ తోటే మొత్తం పరుపు మీద ఉన్న దుమ్మంతా దులిపేస్తున్నా. బెడ్షీట్ మార్చినప్పుడల్లా దుమ్మంతా దులిపేస్తాను. అప్పుడప్పుడేమో ఈ చెక్క ఉంది కదండి, ఆ చెక్క మీద దుమ్ము కూడా దులిపేస్తా. బ్రష్ తీసుకొని ఊడవటమో, ఒక క్లాత్ తీసుకొని తుడవటమో అలా చేస్తూ ఉంటాను. ఆ చెక్కకున్న దుమ్ము కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోయిద్దిలే అని. ఇప్పుడైతే మాత్రం ఆ చెక్కకున్న దుమ్మేం దులపట్లేదండి, మామూలు నార్మల్గానే దులిపేస్తున్నా. ఇంక ఇదిగోండి బెడ్షీట్ వేసి పిన్నీసులు పెట్టుకుంటున్నాను. అన్ని వైపులు పెట్టేశాను, ఇటువైపు మీకు చూపిద్దామని పెడుతున్నాను. ఇటువైపున ఉన్న అంచు క్లాత్ని, అటువైపున ఉన్న అంచు క్లాత్ రెండు ఇదిగోండి ఈ పరుపుకి చివరి వైపున లాగి పట్టుకోవాలి. లాగి పట్టుకొని గట్టిగా పిన్నీసులు పెట్టుకున్నాం అనుకోండి, బెడ్షీట్ నీట్గా ఉండిద్ది. బెడ్షీట్ వేసినప్పుడు కూడా బెడ్ అనేది ముందుకు లాక్కోవాలి, ముందుకు లాక్కొని పిన్నిస్లు పెట్టుకోవాలి. మాకు ఇలా మంచానికి కుబ్బల్లాగా ఉన్నాయి కదండి, కోళ్ళు ఉన్నాయి కదా, వీటి వల్ల పిన్నిస్లు పెట్టడానికి ఇబ్బందిగా ఉండిద్ది. అందుకని నేను కొంచెం ముందుకు లాగి బెడ్షీట్ వేసి పిన్నిస్లు పెడతాను. బెడ్షీట్ మొత్తం ఇదిగోండి నీట్గా ఇలా మడుచుకుంటా వస్తాను. ఇలా వేసాను అనుకోండి మళ్ళీ ఉతికేదాకా బెడ్షీట్ తీయాల్సిన అవసరమే ఉండదండి. కొంచెం ముడతలాగా వచ్చినాయి అనుకోండి, ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ ముడతలు సరి చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు కొంచెం బెడ్షీట్ నలుగుతా ముడతలు వస్తూ ఉంటుందిలేండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే తొక్కుతూ ఉంటారు. ఈ బెడ్షీట్ అయితే మాత్రం నేను బెడ్షీట్ తీసేదాకా అస్సలు కదలదండి, బాగా బెడ్ కరుచుకొని పోయి ఉండిద్ది. ఇది ఉతికినప్పుడు కూడా గంజి పెట్టాను, కొంచెం లైట్గా గంజి పెట్టామనుకోండి పరుపు కరుచుకొని పోయి ఉండి ఇంకా బెడ్షీట్ అస్సలు రాదండి. కాటన్ బెడ్షీట్లు మనం ఎక్కువగా ఉతికినప్పుడు ఏమైందంటే కలర్ పోయి కొంచెం పాత వాటిలాగా అనిపిస్తాయండి. అలాంటప్పుడు ఉతికినప్పుడు మనం కొంచెం గంజి పెట్టుకున్నామంటే బెడ్షీట్లు అనేవి కొత్త వాటిలాగా ఉంటాయి. ప్రతిసారి ఉతికినప్పుడల్లా గంజి పెట్టుకోండి. కల్లుప్పేసి జాడిస్తే కూడా కలర్ పోవంటండి, ఎవరో ఒకరు నాకు కామెంట్స్లో చెప్పారు. నేనైతే ఎప్పుడు అలా చేయను, కానీ ఉతికినప్పుడు మాత్రం కొంచెం చన్నీళ్ళు గంజి ఉండిద్ది కదండి, ఆ గంజి పెట్టుకుంటాను. ఆ గంజి పెట్టుకోవటం వల్ల బెడ్షీట్ కొంచెం కొత్త దానిలాగా అనిపించిద్ది. ఈ బెడ్షీట్ నేను కనీసం 2 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి. 2 సంవత్సరాల నుంచి వాడుతున్న బెడ్షీట్ ఈ మాత్రం ఉందంటే బాగానే మెయింటైన్ చేస్తున్నట్టే. ఈ మధ్య దిండు గలీబులు చినిగిపోతే కొత్తవి తీసుకొచ్చి వేశానండి. ఇంకా బెడ్షీట్ మార్చడం పని బట్టికే అయిపోయింది. బెడ్షీట్ మార్చిన తర్వాత ఇల్లంతా చూస్తే బెడ్షీట్ కొత్త దానిలాగా ఉండిద్ది. ఇల్లు కూడా ఏందో చూడటానికి నీటుగా కొత్త దానిలాగా అనిపించిద్దండి. ఇల్లు నీటుగా ఉంచుకోవటంలో కూడా ఒక పార్ట్ ఏంటంటే మనం బెడ్షీటు మురికి పట్టినప్పుడల్లా వెంటనే తీసేసి మార్చుకుంటూ ఉండాలి. బట్టలను అరమర క్లీన్ చేస్తున్నాను, బట్టలు మొత్తం తీసేసి ఏం క్లీన్ చేయట్లేదండి. ఇగోండి బట్టలు ఇలా పైకి పట్టుకొని కింద వడికి తుడుస్తాను. కింద వడికి తుడిస్తే ఏదైనా దుమ్ము ధూళి ఉన్న బూజు వచ్చేది కదండి, బూజు అవన్నీ పోయి నీట్గా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి డీప్ క్లీన్ చేస్తా, కానీ ఎక్కువ శాతం అయితే ఇలానే తుడుస్తూ ఉంటాను. ఇంకా పిల్లలవి పనికిరానివి పాతవి ఏమైనా చినిగిపోయిన బట్టలు ఉంటాయి కదా, అవన్నీ తీసి పడేస్తూ ఉంటాను. ఇప్పుడైతే తీయట్లేదండి, ఇప్పుడు సెలవులు కదా, పిల్లలు ఎక్కువగా బయటికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు. వర్షాలు పడుతున్నాయి, వర్షాల్లో తడిసి వస్తూ ఉంటారు, బట్టలు చినిగిపోతుంటే ఈ వర్షానికి తడిచి బట్టలు మార్చుకోవాలంటే ఇబ్బందిగా ఉండిద్ది కదా, ఇంకా అందుకని పాత బట్టలు ఏం తీసేయట్లేదు.
పిల్లలకి స్కూల్ మొదలైనప్పుడు ఇంకా అప్పుడు పనికిరానివన్నీ తీసి పడేయొచ్చులని ప్రస్తుతానికైతే ఏమి తీయట్లేదు. పై అరమార వాటికి పిల్లల బట్టలు పట్టేస్తానండి. కింద అరమారలోనేమో ఇంకా మా బట్టలు పెట్టుకుంటాము. ఇదిగోండి ఇవైతే కొంచెం తక్కువగా ఉండేయని బట్టలు బయటికి తీసేసి అడుగును నీట్‌గా తుడుస్తున్నాను. ఎక్కువ బట్టలుంటే మళ్ళీ తీసి అవన్నీ సర్దాలంటే కష్టంగా ఉండిద్ది కదా! వాటిని వాటికి కొంచెం పైకి పట్టుకొని అడుగు వైపున వాటికి నీట్‌గా తుడిచేస్తాను. ఇలా ఎప్పటి పనులు అప్పుడు చేసుకున్నామనుకోండి, మళ్ళీ ప్రత్యేకంగా బూజులు దులపటాలు, బట్టలు సర్దుకోవటాలు, ఆ పనులు అస్సలకి చేయాల్సిన అవసరం ఉండదండి. బట్టలు నీట్‌గా ఎలా సర్దుకోవాలి, ఎలా మడతలు వేసుకోవాలి, కబోర్డ్‌లో నుంచి మనం తీస్తున్నా సరే, బట్టలు కింద పడ్డా కూడా మడతలు ఊడిపోకుండా ఉండాలంటే, ఎలా మడత పెట్టుకోవాలి అని ఒక వీడియో చేశానండి. కావాలంటే మీరు చూడండి. కబోర్డ్స్‌కి పైన కూడా సన్నగా దుమ్ముండిద్దండి. పైన డిజైన్ ఉంది కదా! ఆ డిజైన్ కూడా క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిచేస్తాను. తుడవపోయామనుకోండి తెల్లగా కనిపిచ్చిద్ది. మనం వేలుతో ఇలా పట్టుకున్నామంటే చాలు తెల్లగా వచ్చేసిద్ది. అందుకని కబోర్డ్స్ పైన ఉన్న దుమ్మును కూడా క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిచేశాను. తర్వాత ఇదిగోండి తలుపులు కూడా నీట్‌గా తుడుస్తున్నాను. క్లాత్ తీసుకొని ఈ తలుపులకు డిజైన్ ఉండిద్ది కదా! ఈ డిజైన్‌లో నీట్‌గా ఇదిగోండి ఈ విధంగా తుడుస్తున్నాను. వారానికి ఒక్కసారి తలుపులు, కిటికీలు అన్నీ క్లీన్ చేసుకుంటానండి. ఎక్కువ డస్ట్ అనేది కనపడకుండా ఉండిద్దిలే అని. తలుపులైతే మెయిన్ వాకిలి కదండీ! ఎవరన్నా ఇంట్లోకి వచ్చినా, ఎవరైనా చూసినా కూడా తెల్లగా కనిపించకుండా ఉంటాయిలే అని వారానికి ఒక్కసారి మాత్రం తప్పనిసరిగా తుడుస్తా ఉంటాను. అప్పుడప్పుడు బ్రష్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటానండి. నిన్న నైటు ఒక సంఘటన జరిగిందండి. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నిన్న నైటు ఫోన్ చూస్తున్నాను. ఫోన్ చూస్తుంటే ఏదో దెయ్యం వీడియో కనిపించింది. నార్మల్‌గా అయితే ఏదో ఫ్రాంక్ వీడియోనో లేదనుకోండి ఏదైనా ఫేక్ వీడియోలు ఉంటాయి కదా! అలా ఏమో అని అనుకున్నాను. అది న్యూస్ ఛానల్‌లో వచ్చింది. న్యూస్ ఛానల్‌లో వస్తే మాత్రం నిజమే కదా అని ఆన్ చేసి చూశానండి. ఆన్ చేసి చూస్తే మాత్రం చాలా భయమేసింది. నైట్ అప్పుడు 10:30, 11 అయింది టైం. ఆ టయాన దెయ్యం వీడియోలు చూసేటప్పటికి చాలా భయమేసిందండి. ఆ వీడియో చూడటానికి అసలు రియల్‌గా జరిగినట్టుందండి. స్టూడెంట్స్ ఏదో పిక్నిక్ వెళ్తున్నారంటండి. అడవిలో నుంచి బస్సులో వెళ్తున్నారంట. ఆ బస్సు పాడైపోయిందంట. బస్సు పాడైపోతే ఇంకా స్టూడెంట్స్ దిగి దగ్గరలో ఏదో చిన్న రెస్టారెంట్ ఉందంటండి. అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్తే ఒక ముసలాయన టీ చేస్తా ఉన్నాడంటండి. ఒక స్టూడెంట్ అంట ఆ ముసలాయన కళ్ళల్లోకి చూస్తే కళ్ళు తిరిగి పడిపోయాడంట. కళ్ళు తిరిగి పడిపోయి తర్వాత అడవిలో నుంచి అరుపులు, కేకలు, ఏడుపులు వినిపిస్తున్నాయంట. వినిపిస్తుంటే ఆ ముసలాయనంటే ఇంక అక్కడ టీ వదిలేసి అడవిలోకి పరిగెత్తాడంట. స్టూడెంట్స్‌కి ఇంక భయమేసి బస్ దగ్గరకొచ్చారంటండి. బస్ దగ్గరకొస్తే బస్ లేదంట. ఇంక అలాగే వెయిట్ చేస్తుంటే కాసేపటికి బస్సొచ్చిందంట. వాళ్ళేదో డీజిల్ ఏదో దొరకలేదు. అందుకని అక్కడికి వెళ్ళి అవన్నీ తీసుకొనొచ్చేటప్పటికి లేట్ అయిందని చెప్పారంటండి. ఇంక వాళ్ళెలాగో బస్సెక్కి బస్సులో వస్తున్నారంట. వస్తుంటే బస్సెనక ముసలాయన వెంట పడుతున్నాడంటండి. ఉరుకుతా ఉన్నాడంట. బస్సు ఎంత వేగంగా వెళ్తుందో బస్‌తో పాటు పరిగెడుతున్నాడండి. కెమెరాలో చూపిస్తున్నారు. తెల్లటి బట్టలు కట్టుకొని ముసలాయన పరిగెడతా ఉన్నాడు. వాళ్ళు ఫోన్‌లో తీశారట్టుంది చూపిస్తున్నారు. అసలు చూడటానికి ఎంత భయమేసిందోనండి. అచ్చం దెయ్యంలాగా కనిపిస్తున్నాడు ఆ ముసలాయనైతే మాత్రం. బస్సుతో పరిగెత్తడం అంటే మాటలా? ఇది చూసి అమ్మో! నిజమేనేమో అనిపించింది నాకైతే. బస్సు డ్రైవర్ స్పీడ్‌గా వెళ్తున్నాడంట. బస్‌తో పాటు స్పీడ్‌గా ముసలాయన పరిగెడుతున్నాడంటండి. అంత స్పీడ్‌గా వచ్చి ఎలాగలా తప్పించుకొని ఊర్లోకొచ్చేసారంట. ఇంకా అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారంట, "అడవిలో దెయ్యం తిరుగుతా ఉండిద్ది. ఎప్పుడూ ఎళ్ళమాకండి" అని. నాకైతే ఆ వీడియో చూసి చాలా భయమేసిందండి. నిద్రే పట్టలేదు నైటంతా అదే కల్లోకొస్తుంది. నేను చూస్తుంటే మా అబ్బాయి కూడా చూసాడండి నాతో పాటు కూర్చొని. ఇంక వాడికి కూడా చాలా భయమేసిందంట. ఇంకెప్పుడు అమ్మో! నైట్ పడుకునేటప్పుడు మాత్రం దెయ్యం వీడియోలు అస్సలు చూడకూడదని డిసైడ్ అయ్యాను. మీరు కూడా నైట్ మాత్రం దెయ్యం వీడియోలు అస్సలు చూడకండి. మీరు చూసేటప్పుడు పిల్లలకి మాత్రం అస్సలు చూపించకండి. మా అబ్బాయి అయితే మాత్రం తెగ భయపడిపోయాడు. పాటల్లో పడిపోయి మన వీడియోనే మర్చిపోయానండి. టీవీ తుడిచేసాను, కూలర్ తుడిచేసాను, ఫ్రిడ్జ్ తుడిచేసానండి. ఈ 3 తుడిచేసాను. నార్మల్ వాటరే చల్లేసి మూడిటిని తుడిచేసాను. పిల్లలు టీవీలు చూస్తా మరకలు పూస్తా ఉంటారు. కూలర్ మీద కూడా ఇయ్యి ఒకటి పెడతా ఉంటున్నారండి. అందుకని ఇవన్నీ తుడిచేటప్పుడు కూలర్ కూడా ఇంక నీట్‌గా తుడిచేస్తున్నాను. ఇవన్నీ తుడిచేసి
ఇంక ఇదిగోండి బండ్లు తుడుస్తున్నారు. వంటగది తుడిచాను, వంటగది తుడటం అయిపోయింది. ఇప్పుడు హాల్లో తుడుస్తున్నాను. మంచం కింద కూడా నీట్‌గా తుడుస్తానండి. మంచం కింద కూడా డస్ట్ ఎక్కువగా ఉండిద్ది. రోజు ఊడ్చి తుడుస్తా ఉన్నా కూడా ఈ డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదండి. ఎంత దుమ్మొచ్చిద్దో. బండ్లు కూడా ఇంకా నార్మల్ వాటర్‌తోనే తుడుస్తున్నానండి. వాటర్‌లో ఏం వేయను కూడా వేయలేదు. రోజు తుడుస్తానే ఉంటాం. ఎండ్లాకాలం కదా! ఎండలకి ఎక్కువగా వెంటనే ఆరిపోయి వాసన కూడా ఏముండదు. చలికాలం అయితే కొంచెం వాసనగా ఉంటాయి కానీ, ఎండ్లాకాలం కదండీ! బండలు బానే ఉంటాయి. ఇప్పుడు ఇల్లంతా ఊడ్చుకొని నీట్‌గా తుడుచుకున్నాను కదండీ! మళ్ళీ సాయంత్రం 3 దాటిందంటే గాలిదుమ్ము వచ్చేసిద్ది. గాలిదుమ్మొచ్చి ఇంట్లోకి దుమ్ము మొత్తం వచ్చిద్ది. సాయంత్రానికి గాలిదుమ్ము వస్తుంది కదా! ఊడ్చుకోవడం, తుడుచుకోవటం ఎందుకని మనం ఊరుకుంటామా? మనం ఊరుకున్నామంటే మనకసలు నిద్ర పట్టదు. ఆ పని మన కళ్ళల్లో కనపడతానే ఉండిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.